వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ప్రజలకు సూచించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైద్యాధికారులు పనిచేస్తున్న చోట ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. వడదెబ్బకు గురి కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఆశా కార్యకర్తల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు డాక్టర్ అప్పయ్య. ఆ తర్వాత మేము కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలని కూడా మేము ముందుస్తాను. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమైన 42 కూడళ్లలో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 10 లోపు అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభం చేయడానికి మేయర్ గారు, కమిషనర్ గారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హీట్ వేవ్స్ నుంచి రక్షణ పొందే విధంగా మాకు ముందుగా ఫస్ట్ మా స్టాఫ్కి సంబంధించినంత వరకు మార్నింగ్ సెషన్ మేము ఇంతకుముందు 5 గంటల నుంచి 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు పనిచేయించే వాళ్ళం. ఇప్పుడు మా స్టాఫ్ 5,000కు సంబంధించిన శానిటరీ స్టాఫ్, డ్రైవర్లందరూ కూడా ఉదయం 4 గంటలకే వర్క్ స్టార్ట్ చేసి 9 గంటలకు క్లోజ్ చేస్తారు. అదేవిధంగా ఆఫ్టర్నూన్ 4 తర్వాత వర్క్ స్టార్ట్ చేసి 9 వరకు పనిచేసే విధంగా ఎక్కువగా ఎండలో పనిచేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వేసవిలో దాదాపుగా అంటే మనకు మా వేసవి స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోయింది. అంటే మార్చ్ 15 నుండి మనకు వేసవి కారణంగా ఒంటిపూట బడులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే మనకు కొలమానం అనుకుంటా. సో దాన్ని అనుసరించి మేము ఆరోగ్య శాఖ తరపున మన జిల్లాలో దాదాపుగా 21వ తారీఖున మన వైద్యాధికారులు అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న పల్లె దవాఖానా డాక్టర్స్ లేదా MLHPస్లతో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లస్ కన్వర్జెన్సీ మీటింగ్ కూడా మనం జిల్లా స్థాయిలో పెట్టుకోవడం జరిగింది. సో వారు కూడా వారు పనిచేస్తున్న చోట ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా నివారణ చర్యలు చేపట్టి తగిన చికిత్సకు సంబంధించిన విషయాలను కూడా వారికి అవగాహన కల్పించాల్సిందిగా మేము సూచించడం జరిగింది.